సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము కేవలం మనకు ఆశీర్వాదం కాదు, కానీ మన యొక్క జీవన శైలి యొక్క సూచన విధానాన్ని కూడా తెలియజేస్తుంటుంది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఒక సూచన మాటగా హెచ్చరిక నడిపిస్తుంది. ఏంటంటే, మీకు కలిగిన దానిలో తృప్తిగా ఉండుడి. నేటి యొక్క ప్రస్తుత కాలం చూసినప్పుడు నేటి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఎంతో కలిగిన ఇంకా ఏదో ఉంటే బాగుండు అనుకున్న వారి జీవితాల్లో ఎప్పుడు విషాదమే, ఎప్పుడు వారి కొరతే, ఎప్పుడు వారి జీవితంలో అశాంతే. ముఖ్యంగా దేవుని విషయంలో దేవుడు ఎన్ని కార్యాలు చేయనివ్వండి, ఎన్ని అద్భుతాలు చేయనివ్వండి, ఇంకా వారు ఏమనుకుంటారంటే ఇంకా నాకు లేదు అని. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీ కలిగిన వాడితో తృప్తిగా ఉన్నాను. నిజమే, నేను ప్రభువైన యేసులో అదే తెలుసుకున్నాను. ఎప్పుడైతే మనకి ఏదైతే కలుగున్నామో దాంట్లో తృప్తి కలిగి ఉంటే, అదొక చాలా అల్పమై ఉండొచ్చు, చాలా కొదువై ఉండొచ్చు, లేకపోతే అది కొరతగానే ఉంది. కానీ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను ఆలోచిస్తాను, ఒకవేళ ఈరోజు నా దగ్గర మంచి ఆహారం లేదు, ఒక పెరుగడం ఉంది, నేను అనుకుంటాను, కానీ ఇంకా నాకన్నా కింద స్థాయిలో ఉన్నవారు కనీసం ఒక పూట కూడా తినే పరిస్థితిలో ఉన్నారు. నేనైతే పెరుగనమైనా 3 సార్లు తింటున్నాను. ఆ తృప్తి ప్రసంగమా మీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా వస్తుంది. అందుకే మా తల్లిగారు ఎప్పుడో ఒక మాట అంటారు, లేదు అనద్దు, నీకేదైతే కలిగి ఉందో దాన్ని బట్టి నువ్వు సంతోషపడు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీకు కలిగిన దాంట్లో తృప్తి కలుగుండు. ఎందుకంటే ఆయన విడువడు, ఎడబాయడు. తన బిడ్డలు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఆయన ఇచ్చినందుం, ఆయన చేసిన దాని మీద నమ్మకం కలిగి ఉంటారో దేవుడు వారిని దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నారు, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు, వారికున్న ప్రతి ఒక్క అవసరం యేసు నామమున తీసివేసి నీ ఆశీర్వదించండి. ప్రభా, వారి కలిగిన దాంట్లో తృప్తి కలిగి బలపట్టకు సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, నీకేదైతే కలుగుందో అది ప్రభువుకు అప్పగించు, ఆయన దాన్ని పుష్కలంగా చేయను గాక. ఆమేన్.